ములుగు జిల్లా వెంకటాపూర్లో జరుగుతున్న భూభారతి రెవెన్యూ సదస్సులో మంత్రి పొంగులేటి మాట్లాడుతున్నారు. అలా చూద్దాం. పార్ట్ బి అని ఒకటి పెట్టాడు ధరణిలో. ఈ పార్ట్ బిలో 18 లక్షల ఎకరాలు పేదోళ్ల భూములు ఆ ధరణిలో పార్ట్ బిలో పెట్టాడు. ఎవడైతే వచ్చి కలుస్తాడో ఆ కలిసినోడిదే ఆ పార్ట్ బి నుంచి బయటికి తీస్తాడు. కానీ ఏదైతే ఈ 18 లక్షల పార్ట్ బిలో ఉన్న భూముల్లో పేదవాళ్ల భూములు 6 నుంచి 6.5 లక్షల ఎకరాలున్నాయి. ఆ భూములని ఈ భూభారతి స్కీము ద్వారా, ఈ భూభారతి 2025 చట్టము ద్వారా తప్పకుండా పరిష్కారం ఈనాడు కనుగోబడుద్ది. అంతేకాదు, అర్ధరాత్రి ఆనాటి దొరగారికి మైండ్లోకి ఒక ఆలోచన వచ్చింది. ఎవరో ఒక విలేజ్ సెక్రటరీ, విలేజ్ విఆర్ఓ మాట వినలేదని వారు చెప్పిన వారికి ఆ భూమి బదలాయించలేదని వారికి అర్ధరాత్రి వారి మనసులో తోచింది ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని సుమారు 23,000 మంది విఆర్ఓ వ్యవస్థని అర్ధరాత్రి రద్దు చేసి నడి రోడ్డు మీద ఆనాడు ఆ దొరవారు పడేశాడు. మీరు ఒక్క నిమిషం ఆలోచించండి. ప్రతి గ్రామంలో ప్రైవేటు భూములతో పాటు గవర్నమెంట్ భూములు ఉంటాయి. అది రెవెన్యూ భూములు కావచ్చు, దేవాదాయ భూములు కావచ్చు, వక్ఫ్ బోర్డు భూములు కావచ్చు, ఆనుకొని ఉన్న ఫారెస్ట్ భూములు కావచ్చు. ఈ ప్రభుత్వ భూములు కాపాడటానికి ఈనాడు నావాడు నాదుడు అనేవాడు గ్రామంలో ఒకటి ఉండటం అవసరమా కాదా అనేది ఆనాటి దొరవారికి కనీసం విజ్ఞత జ్ఞానం కూడా లేకపోయా. ఈనాడు మన ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదవాడికి అండగా ఉండటానికి, పేదవాడికి రెవెన్యూ సమస్య వస్తే ఆ గ్రామంలో చెప్పట్టుకోవటానికి 10,956 రెవెన్యూ గ్రామాలలో మొదటి విడతలో 6,000 పై మందిని నియమించడానికి ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాం. రాబోయే నెల అంటే ఇంకొక 10-15 రోజుల్లో మీ గ్రామాలకి రెవెన్యూ అధికారులు కూడా వస్తున్నారు. అంతేకాదు, అసలు ఈ పంచాయతీలన్నిటికీ కారణం ఏంటయ్యా? భూములు సరిగ్గా పాస్బుక్ ఉంటుంది, భూమి ఉండదు, భూమి ఉంటుంది, పాస్బుక్ ఉండదు, లేకుంటే పేర్లు తప్పుంటాయి. ఇంటి పేరు బదులు సీతారామ, ఇంటి పేరు బదులు సీత అని పడితే అది ఒక బూతు. ఇలా ఈ బూతులని అడ్డం పెట్టుకొని మేమే ఈ పని చేస్తున్నామని ఆ పింకు కలర్ వారు ఏదైతే తాపత్రయపడుతూ ఏదైతే అద్భుతమైన చట్టాన్ని చేశామని ఒక చట్టం చేస్తే ఆ చట్టము ప్రజలకు ఉపయోగపడేదానిలాగా, పేదవాడికి ఉపయోగపడేదానిలాగా ఆ చట్టము పేదోడికి ఒక చుట్టంలాగా ఉంటుంది. ఆ చట్టము చేస్తే ఒక 50 ఏళ్ళలో 70 ఏళ్ళలో ఉంటుంది ఆ చట్టం. కానీ 2020 భూ చట్టం ఏదైతే ఉందో 3 సంవత్సరాలే, అంటే 3 సంవత్సరాలే, 3 నాళ్ల ముచ్చటగానే ఆ చట్టము ముగిసింది. అంటే ఆ చట్టం మీద ప్రజలకి ఎంత ఇసికి వేసారాయో మనము గ్రహించవచ్చు. మనం పల్లెటూళ్ళలో అనుకుంటుంటాం, ఏదైనా కొండనాలకేస్తే మందు ఏమంటారు? ఆ మందు వేసేది ఎందుకు? ఇంకా మంచిగా మాటలు రావాలని, మంచిగా ఇంకా మనిషి ఎక్కువ కాలం బతకాలని.